జీవి ప్రకాష్ కుమార్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ అంటే చూద్దాం. ఇందులో శ్రీ గౌరీ ప్రియ ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసింది. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే ఆనంద్ రాజ్ అలియాస్ హ్యాపీ రాజ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఊర్లో అందరితో రిడిక్యూల్డ్ గా ఉంటారు. ఎవ్వరికి హీరో వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉండదు. సో చిరాకు వచ్చి బెంగళూరుకి మూవ్ అయ్యి ఒక కార్పొరేట్ జాబ్ తెచ్చుకుంటాడు. అక్కడే మన హీరోకి కావ్యతో పరిచయం అయ్యి ఆ ఫ్రెండ్షిప్ లవ్ కింద మారుతుంది. కానీ యాజ్ యూజువల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఉండే కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళ ప్రేమకున్న హడిల్స్ ని ఎలా క్రాస్ చేశారనేదే మిగతా స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ ఫాదర్ సన్ ఎమోషన్. మూవీలో ఫాదర్ సన్ బాండ్ ని చాలా నీట్ గా ఎక్స్ప్లోర్ చేశారు. హీరోని అందరూ వాళ్ళ నాన్న వల్ల ఏడిపిస్తున్నా కూడా హీరో ఒక్క హర్ట్ఫుల్ వర్డ్ కూడా వాళ్ళ నాన్న మీద అన్నాడు. క్లైమాక్స్ ముందు వచ్చే డైలాగ్స్ అయితే చాలా వెల్ రిటర్న్ అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. సెకండ్ పాయింట్ జార్జ్ పర్ఫార్మెన్స్. వాళ్ళ నాన్నగా చేసిన జార్జ్ మరియన్ గారి పర్ఫార్మెన్స్ సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో అయితే క్రౌడ్ నుంచి విజిల్స్ పక్కా. అండ్ థర్డ్ పాయింట్ ఎంటర్టైనింగ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఏ డీసెంట్ మిక్స్ ఆఫ్ ఫన్ అండ్ ఎమోషన్స్. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ హీరో విలేజ్ వచ్చాక థింగ్స్ ఆర్ రియల్లీ ఎంగేజింగ్. ఆ సారీ థీమ్ చుట్టూ తిరిగే ఎపిసోడ్స్ డీసెంట్లీ ఎంటర్టైనింగ్ గా వచ్చాయి. ఫోర్త్ పాయింట్ లీడ్ యాక్టర్స్. జీవి ప్రకాష్ కుమార్ డిడే రియల్లీ గుడ్ జాబ్ యాజ్ ఏ హ్యాపీ రాజ్. వేరియేషన్స్ బాగా చూపించారు. అండ్ ఇంపార్టెంట్లీ గౌరీ ప్రియ, షీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ ఫైన్స్ ఇన్ సౌత్ ఇండస్ట్రీ. యాక్టింగ్ అండ్ చామ్ రెండిట్లో అద్దరగొట్టేసింది. ఫ్యూచర్ స్టార్ మెటీరియల్ అని చెప్పొచ్చు. అబ్బాస్ గారు కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఇంప్రెస్ చేశారు. కానీ సినిమాలో చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ బోరింగ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్ సీన్స్ తో నిండిపోతుంది. కామెడీ మూమెంట్స్ అంతలా వర్కౌట్ అవ్వలేదు. హాఫ్ వే మార్క్ దాకా పెద్ద ఎక్సైటింగ్ మూమెంట్స్ ఏమి ఉండవు. సెకండ్ పాయింట్ అన్కన్విన్సింగ్ ట్రాక్స్. ఎమోషనల్ ట్రాక్స్ లో హీరో ఫాదర్ ట్రాక్ బాగున్నా అబ్బాస్ క్యారెక్టర్ సంబంధించిన ట్రాక్ అన్కన్విన్సింగ్ గా ఉంది. సినిమాలో చూపించేదానికి ఇది కొంచెం కాంట్రడిక్టరీగా అనిపించింది. థర్డ్ పాయింట్ వీక్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎడిటింగ్. లీడ్ పేరు మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. క్లారిటీ కంప్లీట్లీ మిస్సింగ్. ఇవి రెండు బెటర్ గా హ్యాండిల్ చేసి ఉంటే మూవీ ఇంకా ఎంగేజింగ్ ఉండేది. ఎడిటింగ్ ఈజ్ బిలో పార్. సినిమా చాలా డ్రాగ్ గా అనిపిస్తుంది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తే జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ఈస్ జస్ట్ ఆర్డినరీ. తెలుగు ట్రాన్స్లేషన్ అయితే ఇంకా బెటర్ గా ఉండాల్సింది. డబ్బింగ్ ఫీల్ కనిపిస్తుంది. మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ గా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ప్యాచీగా అనిపిస్తుంది. డైరెక్టర్ మరియారాజ్ డైరెక్షన్ ఈజ్ ఓకే. కొన్ని మూమెంట్స్ బాగా హ్యాండిల్ చేసిన మిగతా వాటికి ఇంకా చాలా రిఫైన్మెంట్ కావాలని తెలుస్తుంది. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవ్వాలని ట్రై చేశారు కానీ ద ఫిల్మ్ వర్క్స్ ఓన్లీ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే ఆన్ ద హోల్ హ్యాపీ రాజ్ ఇస్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దట్ వర్క్స్ ఇన్ ఓన్లీ పార్ట్స్. కంపారిటివ్లీ సెకండ్ హాఫ్ చాలా బెటర్ ఉంది. జీవి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ అండ్ జార్జ్ మరియన్ పర్ఫార్మెన్సెస్ కోసం అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని గుడ్ మూమెంట్స్ కోసం మూవీని చూడొచ్చు. కానీ నాట్ సో ఎఫెక్టివ్ ఫస్ట్ హాఫ్, అన్కన్విన్సింగ్ సెగ్మెంట్స్ అండ్ డ్రాగెడ్ సీన్స్ వల్ల సినిమా ఫుల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఏదైనా ఓటీటీలో వచ్చాక ఫ్యామిలీతో టైం పాస్ కి చూడడానికి అయితే ట్రై చేయొచ్చు. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 5 కి 2.75. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి.